అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణార్జున్ రంగపురి. తెలుగు తెలుసుకో తెలుగు తెలుసుకో కార్యక్రమం ద్వారా 6 నుండి 10 వరకు తెలుగు పాఠాలను అందించే క్రమంలో ఇప్పుడు 6వ తరగతి మొదటి పాఠం అభినందన గురించి ప్రశ్నలు, వాటి జవాబులు పరిశీలిద్దాం. నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? మరోసారి, జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? ఏ. లక్ష్మీనారాయణాచార్య, బి. మహాత్మా గాంధీ, సి. లాల్ బహదూర్ శాస్త్రి, డి. చాచా నెహ్రూ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. లాల్ బహదూర్ శాస్త్రి, సి సరైన సమాధానం. అభినందన పాఠం నుంచి నేను అడుగుతున్న రెండవ ప్రశ్న, హాలికులు అంటే ఎవరు? హాలికులు అంటే ఎవరు? ఏ. ప్రజలు, బి. రైతులు, సి. సైనికులు, డి. పిల్లలు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. హాలికులు అంటే ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం రైతులు అంటే బి. అభినందన నుంచి నేను అడుగుతున్న మూడవ ప్రశ్న, అచ్చులు అనగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు? చాలా తేలిక ప్రశ్న. త్వరగా సమాధానం చెప్పాలన్న తొందరలో తప్పు చెప్పే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. అచ్చులు అనగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఏ. ఆ నుండి ఔ వరకు, బి. క నుండి బండిరా వరకు, సి. ఆ నుండి ఆహా వరకు, డి. ఆ నుండి బండిరా వరకు. బండిరాని శకటదీపం అని కూడా అంటారు, గమనించండి. మీ సమయం ఇప్పుడు మొదలైంది. అచ్చులు అనగా ఆ నుండి ఔ వరకు అనే ఏ సరైన సమాధానం. నేను అడుగుతున్న నాలుగవ ప్రశ్న, బంగారం రోజు రోజుకు తన రేటును పెంచుకుంటూ పోతోందే బంగారం. ఆ బంగారం అనే పదానికి సమాన అర్థం వచ్చే పదాలు ఏవి? ఏ. స్వర్ణం పుత్తడి, బి. పుత్తడి పసిడి, సి. పసిడి హేమం, డి. అన్నీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. బంగారం అనే పదానికి స్వర్ణం, పుత్తడి, పసిడి, హేమం అనే అర్థాలు కూడా ఉన్నాయి కనుక డి. అన్నీ అనేది సరైన సమాధానం. నేను అడుగుతున్న ఐదవ ప్రశ్న, క వర్గంలోని అక్షరాలు ఏవి? హల్లులలో 5 వర్గాలు, వాటిలో ఒక్కొక్క దానిలో 5 అక్షరాలు ఉన్నాయి. వాటిలో క వర్గంలోని అక్షరాలు ఏవి అనేది ప్రశ్న. ఏ. కాక్క గాఘ ఇఞ, బి. చాచ జాజ ఏణి, సి. టాఠ డాఢ అణ, డి. తాత దాధ నా. ఈ వర్గాలలోని చివరి అక్షరాలైన అనునాసికాలను ఇఞ, ఈణి, అణగా కాకుండా ఞ, అణి, నగా పలకాలని గమనించండి. మీ సమయం ఇప్పుడు మొదలైంది. క వర్గంలోని అక్షరాలు ఏవి అంటే క, ఖ, గ, గ, ఞ అనేటువంటి ఏ సరైన సమాధానం. నేను అడుగుతున్న 6వ ప్రశ్న, అభినందన పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు? అభినందన పాఠం ఏ గ్రంథం నుండి తీసుకున్నారు? ఏ. దేశభక్తి, బి. దైవభక్తి, సి. స్వరభారతి, డి. అన్నీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది.
సి స్వరభారతి సరైన సమాధానం. మన 7వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షరం లేని పదం ఏది? ఈ పాఠంలో ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాల గురించి చెప్పుకున్నాం. ప్రశ్న మరొకసారి, ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షరం లేని పదం ఏది? ఏ అమ్మ, బి నాన్న, సి సత్య, డి అన్నీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. అమ్మ, నాన్న, అన్ని పదాలలో ద్విత్వాక్షరాలు ఉన్నందున సి, సత్యలో సంయుక్తాక్షరం ఉన్నందున సిని సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. 8వ ప్రశ్నని జాగ్రత్తగా గమనించండి. గ్రామం, పల్లె, పట్టణం, జనపదం అనే పదాలలో భిన్నంగా ఉన్న పదం ఏది? మరోసారి, గ్రామం, పల్లె, పట్టణం, జనపదం ఈ పదాలలో భిన్నంగా ఉన్న పదం ఏది? ఏ గ్రామం, బి పల్లె, సి పట్టణం, డి జనపదం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. గ్రామం, పల్లె, జనపదం ఈ మూడిటి అర్థం పల్లెటూరే కనుక పట్టణం అనేది భిన్నంగా ఉన్నదని భావిస్తూ సి సరైన సమాధానం అని చెప్తున్నాను. ఇప్పుడు 9వ ప్రశ్న, అభినందన పాఠం రాసిన శేషం లక్ష్మీనారాయణాచార్య గారిది ఏ జిల్లా? మరోసారి, శేషం లక్ష్మీనారాయణాచార్య గారిది ఏ జిల్లా? ఏ ఖమ్మం, బి నగునూర్, సి రంగారెడ్డి, డి కరీంనగర్. మీ సమయం ఇప్పుడు మొదలైంది. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఖమ్మం జిల్లాకు చెందినవారు కారు. వీరి స్వగ్రామం నగునూరు. వీరు రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరి సొంత జిల్లా మాత్రం కరీంనగర్. కాబట్టి డి సరైన సమాధానం. అభినందన పాఠంలోని ఆఖరు ప్రశ్న, ఈ పాఠం ప్రారంభ బొమ్మలో పిల్లలు ఏ దినోత్సవం నాడు నినాదాలు చేస్తూ వెళుతున్నారు? ఉన్మికీకరణ చిత్రం అని పాఠ్యాంశ ప్రారంభంలోనే ఓ బొమ్మ కనిపిస్తోంది కదా. ఈ బొమ్మలోని పిల్లలు ఏ దినోత్సవం నాడు నినాదాలు చేస్తూ వెళుతున్నారు? ఏ స్వాతంత్ర్య దినోత్సవం, బి బాలల దినోత్సవం, సి గణతంత్ర దినోత్సవం, డి సైనిక దినోత్సవం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. డి సైనిక దినోత్సవం సరైన సమాధానం. తెలుగు ఉపాధ్యాయులారా, మిమ్మల్ని కూడా ఒక్క క్షణం ఆలోచింపజేసే ప్రశ్నలు ఇందులో ఉంటున్నాయి, గమనించండి. మీరు చూడండి, మీ విద్యార్థులకు చూపించండి. తద్వారా తెలుగు వికాసానికి తోడ్పడండి. నేను చేసే ఈ ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలతో మీ కృష్ణార్జున్ రంగపురి.